దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు మరలా రీతిగా 2025వ సంవత్సరంలో ఈ క్రిస్మస్లో మనందరం కూడా ఆయన సన్నిధిని స్తుతి చేయడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. మరి నన్ను ప్రేమతో ఈ క్రిస్మస్ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపర్లు, ప్రియులు, సహోదరులు విక్టర్ శ్యామలయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ప్రియులు, పెద్దలు, తండ్రి గారికి, తోటి సేవకులు శ్రీనివాసయ్య గారికి వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరి మా సంఘం, ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం కొరసువాడ తరపున, నా కుటుంబం తరపున శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి క్రిస్మస్ ఆరాధన గడిచిన సమయంలో దైవజనులు చెప్పారు. చిల్డ్రన్స్, అదేవిధంగా ఉమెన్స్, బ్రదర్స్ చక్కగా ఐక్య క్రిస్మస్ వేడుక. మరి నాకంటే ముందు దైవజనులు చాలా మాటలు చెప్పారు. 10 నిమిషాలు మరి నాకు ఇవ్వబడిన సమయంలో ఇవ్వబడిన మాటలే మరలా ఒకసారి మనం విందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు చేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. మరి మన వెనకాల వ్రాయబడిన మాట అదే కదా, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. పిల్లరా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాధానము, సంతోషము కలగాలని దేవుడు నిశ్చయించుకుని ప్రభు వారి యొక్క జన్మదిన వార్త మొట్టమొదటిగా మరి పామరులకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విన్నటువంటి ఆ వార్తను, వారిలో ఉన్నటువంటి అనుభవాలు మనం ఇక్కడ చూస్తే, మొట్టమొదట ఆ దూత వారి వద్దకు వచ్చినప్పుడు భయపడ్డారు. కానీ ఎప్పుడైతే దేవుని దూత ఒక మంచి వార్తను వారికి అందజేసిందో, విన్న తర్వాత ఆ వార్తను బట్టి వారు సంతోషిస్తూ, మనం చదివిన మాట, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి. ఈరోజు ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్లో మన అనుభవం ఎలా ఉంది అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్కి వస్తూ ఉన్నాం, క్రిస్మస్ సందేశం వింటూ ఉన్నాం. అయితే మన అనుభవం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ అమాయకులు లేక పామరులు, పేదలైనటువంటి గొర్రెల కాపరులు ప్రప్రథముగా దేవుని దూతలను చూచారు. దేవుని దూత తమతో చెప్పిన మాటలు విన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వర్తమానం గురించి విన్నారు. దానికి గల కారణం ఏంటంటే సమయము, ఆ స్థలభావము, ఇవన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తే వారిలో కలిగినటువంటి అనుభవం ఏమండి, వారు మెలకుగా ఉన్నారు. వారి అనుభవం ఏంటంటే క్రిస్మస్లో ముందుగా మెలకుగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు మెలకుగా ఉండాల్సి వచ్చిందంటే, మనము 8వ వాక్యం ఒకసారి చదువుదామా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి చెప్పాలి, పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. కాబట్టి వారు మెలకువ కలిగి ఉన్నారు.
వారు మెళకువ కలిగిన అనుభవంతో ఉన్నారు కనుకనే పామరులైనటువంటి వీరికి ప్రభు వారి యొక్క మొట్టమొదటి జనన వార్త అందించబడింది. ఈరోజు విశ్వాస జీవితంలో ఎంతమంది మనం మెళకువ కలిగి ఉన్నాం? ఈ క్రిస్మస్లో మన మొట్టమొదటి అనుభవం ఏం కావాలని అంటే మెళకువ కావాలి. ఏ మెళకువ అండి? రాత్రంతా నిద్రపోకుండా ఉండాలా? రాత్రంతా నిద్రపోకుండా ఉంటే మన ఆరోగ్యం ఏం కావాలి అని ఆలోచన చేసే విశ్వాసం లేకపోలేదు. కాకపోతే మనము ఉండాల్సిన మెళకువ ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి మెళకువ, ఆధ్యాత్మికమైనటువంటి మెళకువ మన జీవితంలో కలిగి ఉంటే ఆనాడు పాములు లేనటువంటి గొర్రెల కాపులకు ఏ విధంగా అయితే మంచి శుభవార్త అందిందో, ఏమంటే ఈ క్రిస్మస్లో కనుక మనము అటువంటి ఆధ్యాత్మిక మెళకువ అనే అనుభవంలో ఉంటే తప్పనిసరిగా దేవుడు ఈ క్రిస్మస్లో మనకు ఒక మంచి వార్తను ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, వారు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు, కానీ గొర్రెల కాపులు మాత్రం ఎలా ఉన్నారట? మెళకు ఆరు బయట చలిలో, ఏమండి, మృగముల మధ్యన, సైనిక మధ్యన, పైశాచికమైన శత్రువుల భీతితో తమ కొరకు, తమ మంద కొరకు వారు ఎలా ఉన్నారట? మెళకువ కలిగి ఉన్నారు. చూడండి, రక్షణ కొరకై, మెస్సయ్య కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. మరి క్రిస్మస్లో మన అనుభవము మెళకువ కలిగి ఉండాలి. ఇక రెండవది ఏంటంటే వారు గొప్ప త్యాగం చేశారు. రెండవ అనుభవం ఏంటంటే వారు గొప్ప త్యాగం చేశారు. ఏంటి ఆ త్యాగం అంటే మనం చదివాం కదండి 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని చెప్పుకొని, ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. చూడండి, రాత్రి వేళ నాకు చెప్పాను కదండి, శత్రువులు వస్తారు, మృగములు వస్తాయి. ఒకవేళ వారు మెళకువ కలిగి తమ మందను కాయకపోతే ఆ మంద శత్రువుల చేతికో లేకపోతే మృగాల చేతికో చిక్కి వారికి చాలా నష్టం కలగవచ్చు. కానీ ఎప్పుడైతే మహా సంతోషకరమైన శుభవర్తమానం విన్నారో వెంటనే వారు తమ మందను గురించి ఎలాంటి ఆలోచన చేయకుండా వెంటనే అక్కడ బయలుదేరినట్లు మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు అలాంటి శుభవార్త దేవుడు గనక మధ్యరాత్రి వేళ మన గృహాన్ని దర్శించి దర్శన రూపంలో గనక ఆ శుభవార్తను మనకు తెలియజేస్తే మనము త్యాగపూరితమైన ప్రయాణాన్ని కొనసాగిస్తామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, సరేలే ప్రభువు చెప్పాడు కదా, తెల్లవారిపోతే అప్పుడు చూద్దాంలే, అన్నీ సర్దుకొని కదా కావలసిన సామాగ్రిని పట్టుకుని వెళ్దాం, అప్పుడు వెళ్ళి ఆ కార్యక్రమాలు చూద్దాం అనుకుంటారు. కానీ ఈ గొర్రెల కాపరులు అప్పటికప్పుడే ఏమండి తమ మందను ఆ ఉన్నటువంటి స్థలములోనే విడిచిపెట్టి ప్రభు చెప్పినటువంటి ఆ శుభవార్తను లేక దూతలు చెప్పినటువంటి ఆ శిశువును చూడడానికి వాళ్ళు బయలుదేరారు. ఈరోజు క్రిస్మస్లో మనం ఏం చూడడానికి వచ్చామో మనందరికీ తెలుసు కదా. ఏం చూడడానికి వచ్చాం చెప్పాలి? ఏం చూడడానికి వచ్చి క్రిస్మస్లో పిల్లలు వేసేటువంటి డ్యాన్సులు కానీ, పిల్లలు వేసే స్కిట్స్ కానీ, లేక బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ పాడేటువంటి పాటలు కానీ. ఎందుకంటే ప్రతి క్రిస్మస్లో కూడా ఇదే జరుగుతుంది. ఏమండి, సర్వసాధారణంగా పాడే పాటలు, పిల్లల ద్వారా వేయబడేటువంటి డాన్స్ కానీ, స్కిట్స్ అంటే ఇవి తప్పని నేను చెప్పను. కానీ ఈ కార్యక్రమం కొరకు కొన్ని పనులు మనం త్యాగం చేస్తాం. ఏమండి, ఏదేమైనా క్రిస్మస్లో పాల్గొవాలి. ప్రాముఖ్యంగా మా పిల్లలు చక్కటి డాన్స్ చేస్తారు, మా పిల్లలు చక్కటి స్కిట్స్ చేస్తారు. కనుక ఎన్ని పనులున్నా కూడా వాటిని విడిచిపెట్టి త్యాగం చేసి కార్యక్రమానికి వస్తాం, మంచిదే. అయితే ఇక్కడ గొర్రెల కాపరు చేసిన త్యాగము ఈరోజు మనం చేయగలమా అనేటువంటి విషయాన్ని గమనించాలి. విలియం మెక్డొనాల్డ్ అనే భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఏమండి, ఖరీదు త్యాగము లేనటువంటి విశ్వాసం అంటండి నిరుపయోగమైందంట. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఖరీదు లేనటువంటి విశ్వాసము, త్యాగము లేనటువంటి విశ్వాసము నిరుపయోగమైంది. ఈరోజు ఈ క్రిస్మస్లో మనం ఆలోచన చేసిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు లేక సువార్త కొరకు మనం దేనిని త్యాగం చేస్తూ ఉన్నాం అనేది ఆలోచన చేయాలి.
కొన్నిసార్లు మన పనుల కొరకు దేవుని సన్నిధిని త్యాగం చేస్తాం. మన అవసరాల కొరకు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం. మన పని త్వరగా జరిగించడం కొరకు దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తాం. ఏమండి, మన యొక్క సొంత విషయాల కొరకు త్యాగం చేస్తాం దేవుని సన్నిధి, కానీ దేవుని సన్నిధి కొరకు మన సొంత విషయాలు కొన్నిసార్లు మనం త్యాగము చేయలేం. కానీ ఈ క్రిస్మస్లో మనము ఈ గొర్రెల కాపరులకు అనుభవాన్ని కనుక మనం చూస్తే మనందరికీ ఒక శ్రేష్టమైనటువంటి మెలకు గల గుణపాఠం అనేది కనబడతా ఉంది. ఏంటనంటే, వారు తమ ప్రాణప్రదమైనటువంటి గొర్రెల మందను విడిచిపెట్టి, కనుక వేల లక్షల రూపాయల ఆస్తిని విడిచిపెట్టి వెంటనే వారు బాలయేసును చూడడానికి వెళ్ళారు. మరి ఈరోజు వీళ్ళ ఈ క్రిస్మస్లో మనకి ఇలాంటి అనుభవం ఉంటే ఆశీర్వాదకరమైన విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనాన్ని గమనిస్తే అక్కడ మాటను చూడండి. పరలోక రాజ్యము ఫలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తమకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనును అనే మాట. అని ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని సన్నిధి కొరకు మనం చేసేటువంటి త్యాగము చాలా ఖరీదైంది. దానిని మనం ఎంత మాత్రం కూడా చులకనగా ఎంచుదన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ రాత్రి ఆ గొర్రెల కాపుల యొక్క అనుభవాలు ఏమండి, మొదటిది వారు మెలకువగా ఉన్నారు, రెండవది వారు గొప్ప త్యాగము చేశారు. ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్లో మన క్రైస్తవ జీవితంలో ఈ అనుభవాలు రెండు కావాలి. ఎందుకంటే మెలకువ కలిగి లేకపోయినా, దేవుని సన్నిధి కొరకు త్యాగం చేయకపోయినా, నేనేది చెప్పగలను, ఈ క్రిస్మస్లో ఉన్న ఆనందాన్ని సమృద్ధిగా మనము అనుభవించలేం. కనుక మరి ఈ 2025 సంవత్సరంలో మన అనుభవాలు ఆధ్యాత్మిక మెలకువ కలిగి దేవుని సన్నిధి కొరకు త్యాగపూరితమైన అనుభవాలు కలిగి ఉంటే తప్పకుండా సమృద్ధి అయినటువంటి క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు రీతిలో మనం నడిపించునుగాక. మరొకసారి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరులు అయ్యగారు విక్టర్ శామ్యూల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.